ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం. బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు. గతమంతా తడిస రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం. అసహాయుల హాహాకారం చరిత్రలో నిరూపించినవి. చెంగిస్ఖాన్ తామర్లేను, నాదిర్షా గజనీ ఘోరి. సికిందరో ఎవడైతేనేం ఒక్కొక్కడు మహాహంతకుడు. వైకింగులు శ్వేతహూనులు, సిదియన్లు పారసీకులు, పిండారులు తగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. అజ్ఞానపుటందయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువికదినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాల్. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఒక మనిషిని మరొక్క మనిషి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గనిపని మనిషి, ఐర్లాండున ఓడకలాసి అణగారిన ఆర్తులందరూ, హటెంటాట్ జాలు నీగ్రో ఖండాంతర నానా జాతుల చారిత్రక యథార్థతత్వం చాటిస్తారొక గొంతుకతో. ఏ యుద్ధం ఎందుకు జరిగెనో, ఏ రాజ్యం ఎన్నాళ్లుందునో తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయ్ చరిత్రకర్థం. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలపులు కైఫీయతులు ఇవి కావోయ్ చరిత్రసారం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు. దాచేస్తే దాగని సత్యం. నైలూనది నాగరికతలో సామాన్యుడి జీవనమెట్టిది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు. తక్షశిల పాటలీపుత్రం, హరప్పా మొహంజదారో, క్రొమాన్యన్ గృహముఖాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. ఏ శిల్పం ఏ సాహిత్యం, ఏ శాస్త్రం ఏ గాంధర్వం, ఏ వెల్గులకీ ప్రస్థానం, ఏ స్వప్నం ఏ దిగ్విజయం.